శ్రీకృష్ణాష్టమి వేడుకల విషాద వార్త విని హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామంతపూర్లోని గోఖలే నగర్లో చోటు చేసుకున్న ఈ తీవ్ర విషాదం నగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కరెంటు వైర్లు తగిలి 5 చనిపోవడం కలకలం రేపింది. రథాన్ని లాగుతున్న వాహనం రిపేరుకు గురవడంతో దాన్ని పక్కన పెట్టిన యువకులు రథాన్ని తమ చేతులతో లాగుతూ ఉండగా విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఉన్నట్టుండి 9 మంది దూరంగా విసిరేసినట్లు పడిపోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే 5 చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరొక 4 స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల విషాదాన్ని మిగిల్చింది. సో అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. సో ఘటనా స్థలం నుంచి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ హిమబిందు, మనం చూసుకుంటే కనుక నిన్న ఏదైతే రామంతపూర్లో శ్రీకృష్ణ అయితే ఈ యొక్క వేడుకల సందర్భంగా మొత్తం టోల్గా కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే విషాదం ఉందో ఆ విషాదం మొత్తం టోల్గా కూడా 5 మంది చనిపోవడం జరిగింది. ఇక సురేష్ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. మొత్తం తీవ్రంగా అయితే మనస్తాపానికి కూడా గురవుతున్నారు. తీవ్ర దుఃఖ స్తంభంలో కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే దీని అనుగుణంగా చేసుకొని మొత్తం టోల్గా కూడా అయితే చూస్తున్నాం. అయితే ఈ ఇంటి దగ్గర నుండే సురేష్ యాదవ్కు అయితే ఒక భార్య అయితే పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పాప 4 సంవత్సరాల పాప ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనతో పాటుగా కూడా అయితే సురేష్ యాదవ్కు సంబంధించిన మేనల్లుడు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎట్లా జరిగింది, ఎప్పుడు వెళ్ళాడు? మనం నైట్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున మనకి ఈయన శ్రీకృష్ణ యాదవ్ సంఘం ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్ అనమాట, సురేష్ యాదవ్ అనేటైనా. అయితే ఈయన వల్ల నైట్ ఇంకా 2 మినిట్స్ అయితే అయిపోతుంది అనగా బండిలో పెట్రోల్ అయిపోవడం జరిగింది. బండి వెనక నుంచి నూకుమని చెప్పగానే ఈయనతోని సురేష్ యాదవ్తోని ఒక 4 కలిసి నూకడానికి ప్రయత్నించడం దారిలో మీద వైర్ తాకి బొమ్మకు షాక్ కొట్టి, బొమ్మ నుంచి బండికి కొట్టి, బండి నుంచి సురేష్ యాదవ్కి షాక్ కొట్టి అక్కడిదక్కడ మరణించడం జరిగింది. అయితే సురేష్ యాదవ్ ఏం చేస్తుంటాడు? ఎంతమంది పిల్లలు ఉన్నారా? ఏం చేస్తుంటారు? సురేష్ యాదవ్ పాలదంద అన్న, బర్ల దంద చేస్తాడు. పాలు వేయడం, లోకల్లో పాలు వేయడం ఇలాంటివి చేస్తాడు. అయితే అతనికి మొన్ననే రీసెంట్గా ఒక 2.5 years కింద మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వడం వల్ల తర్వాత 4 months పాప, ఇప్పుడు 5 months రన్నింగ్, అంతే ఇలా అవ్వడం జరిగింది. ఎస్, అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే తీవ్ర దుఃఖ సాగరంలో మొత్తం త్వరగా కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం అయితే బాడీని మాత్రం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఇంకా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. తీవ్ర విషాద ఛాయలు అనుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే దాని కొరకు గట మనం చూస్తూ ఉంటే అందరూ కూడా తీవ్ర అయితే వాళ్ళ మదర్ కానీ మొత్తం త్వరగా చూసుకున్నా కానీ అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూస్తున్నాం. ఈ ఇంటి నుంచే కాకుండా మొత్తం ఏదైతే ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీ వేసిన బంధువులు కూడా ఒకరొకరుగా వస్తూ ఉన్నారు. అయితే తీవ్ర దుఃఖ సాగరంలో మొత్తం టోల్గా కూడా ఉన్నారు. వాళ్ళు అయితే మాట్లాడడానికి కూడా అయితే మొత్తం టోల్గా కూడా దుఃఖంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే బ్రదర్, చెప్పండి, మీరు ఏమవుతారు? కృష్ణ సురేష్ వాళ్ళ బొమ్మడి ఎట్లా అయింది సంఘటన? ఎట్లా అయింది? అది ఏమైతే రాత్రి మన జులూస్ వెళ్ళి ఉండే ఇక్కడ శ్రీకృష్ణది, అదే అక్కడ మన కరెంట్ షాక్ దాకి ఇట్లా చనిపోయింది. 5-6 members అయ్యారు. ఎట్లా ఉండేవాడు వ్యక్తి? మీతో పాటు ఎట్లా ఉండేవాడు? ఈ కాలనీలో కానీ ఎట్లా ఉండేవాడు? చాలా మంచివాడే. అందరూ ఎవరు అడిగినా మంచి వాళ్ళే.
చూస్తున్నాం మనం అయితే మొత్తం టోల్గా కూడా తీవ్ర దుఃఖ సాగరంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం టోల్గా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వాళ్ళ ఎవరైతే మనం లోపల చూస్తున్నామో అయితే ఇక సురేష్ యాదవ్ యొక్క అయితే కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కూడా అయితే రోధిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి అందరూ కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన కారణం వల్ల బంధువులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అయితే వెళ్తూ ఉన్నారు. అయితే మొత్తం టోల్గా అనుకోని సంఘటన జరిగింది. అయితే ఇంట్లో నుండి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్తాడనుకొని కూడా మేము అనుకోలేదు అంటూ కూడా వాళ్ళు తీవ్ర అయితే మొత్తం టోల్గా దుఃఖ సాగరంలో మునిగిపోయారని కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే ఎవరు కూడా అయితే మొత్తం టోటల్గా కూడా అయితే బంధువులు మొత్తం టోల్గా రోధిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు మనం అయితే భారీగా ఒక్కొక్కరుగా చేరుకొని మొత్తం టోల్గా కూడా అయితే ఇబ్బంది చూస్తున్నాము. అందరు తీవ్రంగా అయితే బాధపడుతూ ఉన్నారు. లోపలికి కూడా ఎవరు మాట్లాడడానికి కూడా అయితే ఇష్టపడట్లేదు. మొత్తం టోల్గా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఇక్కడ నుండే కాదు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో కూడా వెళ్ళినటువంటి దృశ్యాలను చూస్తాము. వాళ్ళ ఆ భార్య అయితే ఈ యొక్క సురేష్ యాదవ్ ఉన్నారు, వాళ్ళ భార్యని చూస్తున్నాం మనం. వాళ్ళ భార్య తీవ్రంగా 4 సంవత్సరాల పాప ఉంది అంటూ కూడా తీవ్రంగా దుఃఖిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ చెప్పండి, ఎట్లా అయింది, ఏ విధంగా అయింది? కృష్ణాష్టమి చేశారు కదా, దానివల్ల అయిందంట. ఇంకా మనం ఏం చెప్పలేము నాయన. ఎంతమంది పిల్లలు, ఎంతమంది? ఒక్కతే పాప, 5 నెలలు ఉంది పాప. ఎప్పుడు వెళ్ళాడు? 3:30 సందే పోయిండట చేయడానికి. ఆయన కొంచెం ముందు ఉండి చేశాడనమాట. ఈ బాబుని అడుగు చెప్తాను, చిన్న ఎస్. అయితే మొత్తం మనగా చూసుకుంటున్నాం. మొత్తం టోటల్గా కూడా అయితే మొత్తం టోటల్గా కూడా అయితే తీవ్రంగా అయితే మొత్తం టోటల్గా ఇదంతా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి అని కూడా అయితే తెలుస్తుంది. తీవ్రంగా రోధిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా మనం చూద్దాం, ఇక్కడనే ఇదే కాలనీకి సంబంధించి మొత్తం టోల్గా కూడా ఇదే కాలనీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మనం ఇదంతా ఈ ఇంటిని చూస్తూ ఉన్నాం. మనం మొత్తం టోల్గా చూస్తూ ఉంటే ఇక్కడ ఇంకా అయితే వాళ్ళ బంధువులు ఒక్కరొక్కరుగా చాలా మంచి వ్యక్తి, ఎవరితోని ఏమి మాట్లాడే వాడు కాదు, అయితే అందరితోని కూడా కలివిడిగా ఉండే వ్యక్తి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎలాంటి అయితే మొత్తం టోల్గా కూడా అందరితో మంచిగా ఉండేవాడు, కాలనీలో కూడా మొత్తం అయితే మంచిగా ఉండే వ్యక్తి అంటుకున్నారు. కాలనీవాసులు కూడా అయితే చాలా మంచి వ్యక్తి అంటూ కూడా కాలనీవాసులు కూడా చెప్తూ ఉన్న క్రమం లోపల చెప్పండి సార్, ఎట్లా అయింది, ఏ విధంగా అయింది? మేము లేమండి, మేము ఇప్పుడే వస్తున్నాం. మేము లేము, ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే వస్తున్నాం. మేము బయట ఉన్నట్టు. మీకు ఏమవుతారు? మీరు మా ఫ్రెండ్, మా కులము, మా ఫ్రెండ్, అదే చూద్దామని వచ్చిన తెలిసింది, ఇప్పుడే చూద్దామని వచ్చినాం అనమాట. ఓకే, ఎన్ని గంటలకు అయింది సంఘటన, ఎన్ని గంటలకు అయింది, ఏ విధంగా? సరే. అయితే బంధువులందరూ కూడా తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్నారు. అయితే ఎవరు కూడా కొద్దిగా మాట్లాడడానికి కూడా అయితే ఇష్టపడట్లేదు. ఎందుకంటే అనుకోని సంఘటన, చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా చెప్తున్నారు. మనం ఏదైతే ఇప్పుడు బయటికి వచ్చామో ఈ కాలనీ, ఇది రామంతపూర్లో ఉండేటటువంటి ఓల్డ్ రామంతపూర్ కాలనీ. అయితే ఇక్కడే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ కాలనీ లోపల ఈ రోడ్ దాటంగానే ఇంకొక వ్యక్తి కూడా ఉంటారు. చూద్దాం. అయితే ఎట్లా ఉండేవాడు నవీన్ యాదవ్, ఎట్లా ఉండేవారు? మంచి వ్యక్తి, మంచిగా మాట్లాడేవాడు, మంచిగా ఉండేవాడు. ఓకే, సురేష్ యాదవ్ ఎట్లా ఉన్నారు? మంచివాడు. ఓకే, మర్యాద. ఎన్ని గంటలకు అయింది? ఎన్ని గంటలకి? 12 గంటలకి అయింది బిడ్డ. ఓకే, చెప్పిపోయి వెళ్ళాడా, ఏమన్నా చెప్పాడా? అంటే చెప్పంటే ఈ కాలనీ మొత్తంలో యాదవ్ కాలనీ కదా, యాదవ్స్ అంతా గ్రూప్గా చేసారు. ఎట్లా, ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఏ విధంగా అయింది సంఘటన, ఏ విధంగా జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది? 6 గంటలకు వెళ్ళాడు. 6 గంటలకు వెళ్తే రాత్రి 12:30కి ఇట్లా విషయం తెలిసి. మీకు అప్పుడు 12 గంటలకు చెప్పారా, ఎవరైనా చెప్పారా? ఇక బయట వాళ్ళే చెప్తారు కదా, ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఫోన్ చేసి చెప్పి ఏమవుతాడు, మీకేమవుతాడు? మా తమ్ముడు అవుతాడు. అయితే వాళ్ళ బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చెప్పండి బ్రదర్, ఏ విధంగా ఉండేవాడు, మీతో పాటు ఎట్లా ఉండేవాడు? అతను కూల్ పర్సన్ అండి, చాలా కూల్ పర్సన్. మా అల్లుడు, నేను మొత్తం అతనితోనే ఉన్నాను. జస్ట్ 2 మినిట్స్లో సంఘంలోకి వెళ్ళిపోతుండే, ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోతుండే. అది దాన్ని బండిని నెట్టడం వల్ల వైర్ దానికి టచ్ అయిపోయింది. ఉన్నట్టుండి ఒక్క సెకండ్లో పడిపోయారు. అప్పటికి సిపిఆర్ఏ చేసినాం.
అతన్ని ఇప్పుడు సూర్య అనే పర్సన్ అల్లుడు. మీరు ఉన్నారా? మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు? నేను అక్కడే ఉన్నాను. అతన్ని సిపిఆర్ఐ 3 times దాకా కొట్టాను, అయినా కూడా కదలలేదు. జస్ట్ ఇట్లా 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 చూస్తున్నాడు. అప్పటికి బాగా ప్రెస్ చేసిన కాలేదు. అప్పటికే బండి మీద ఎత్తుకొని వెళ్ళిపోయినాం. ఏడిఆర్ఎం హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ చూస్తే చేయబట్టి చూశారు, పల్స్ కొంచెం ఉంది, ఎమర్జెన్సీ ఐసీయూకి తీసుకెళ్ళని అన్నారు. మ్యాట్రిక్స్కి తీసుకొని వెళ్ళిపోయాం. మ్యాట్రిక్స్లో తీసుకెళ్ళాక వాళ్ళు 3 times సిపిఆర్ ట్రై చేసారు, కానీ పల్స్ రాలేదు. సో అప్పుడు వాళ్ళు చెప్పారు కష్టం 99% అన్నారు. వెంటనే ఒక్కొక్కరిని ఆటోలలో తీసుకుని అక్కడికి తీసుకొచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే వర్షం వస్తుంది అని అంటున్నారు. వర్షం వచ్చిన క్రమం లోపల ఆ యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని వీళ్ళు లాగే ప్రయత్నం చేశారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఆగిపోయింది? అది దానికి ఒక వెహికల్ జీప్ ఉండే, ఆ జీప్ దాన్ని లాగుతుంది. అది హీట్ ఎక్కువ అయిపోయి ఆగిపోయింది. ఆగిపోయినందుకు ఇంకా కొంచెం 1/2 hour 1 hour దాకా ఆగమని చెప్పిండు జీప్ పర్సన్. సో అది కొంచెమే కదా, జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికే కదా అని చెప్పి ఆ జీప్ని పక్కకు పెట్టేసి నెట్టుదామని ట్రై చేసి, ఆ క్రమంలోనే అక్కడ వైర్ వైర్ కట్ అయిందని ఎవరికి తెలియదు. జస్ట్ ఆ టచ్ కాగానే ఒక్క సెకండ్లో అందరు ఎగిరి పడిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అయితే కాలనీ వాసులు కూడా వాళ్ళతో పాటు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, కొద్ది దూరం అయితే మొత్తం ఈ యొక్క ఏదైతే యాదవ సంఘం ఉంటుందో అక్కడ వరకు ఎండ్ కావాలి, అయితే కొద్దిగా ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది కదా అంటూ వీళ్ళు దొబ్బ